ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ 2 8లు ఉన్నాయి కదా, ఈ 2 8లని 2 చేతులతోనే ఒకేసారి రాసేస్తానమాట. ఒకేసారి రాయటం ఇది మనం పిల్లలతో కాంపిటీషన్ పెట్టేసుకొని వాళ్ళతోని రాసి వాళ్ళను మనతో పాటు ఎంగేజ్ చేయడానికి ఇది బాగా మంచి టెక్నిక్ అనమాట. ఇలా రాయటం వలన పిల్లలకి స్క్రీన్ టైం తగ్గియచ్చు మెయిన్గా. తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం మనం ఓడిపోవాలి. ఫస్ట్ ఓడిపోయి వాళ్ళని విన్ అయ్యేటట్టు చేస్తే మన మాట వాళ్ళు వింటారనమాట. అదొక టెక్నిక్ లాగా నేర్చుకొని గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళను మనతో పాటు ఈ 2 చేతులు ఒకేసారి పని చేయడం వల్ల లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువ పని చేయం కదా. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ పని చేయడం వలన రైట్ బ్రెయిన్ బాగా యాక్టివ్ అవుతుందంట. ఈ చేతులు అంట సెకండ్ బ్రెయిన్ అంట. మన చేతులు ఎంత చురుగ్గా చేతులు పని చేస్తూ ఉంటే అప్పుడు బ్రెయిన్కి హ్యాండ్స్కి కోఆర్డినేషన్ పెరిగేసి మనలో ఏకాగ్రత పెరుగుతుందంట, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మనం చేసేటప్పుడు వాళ్ళకి చేస్తుంటే వాళ్ళలో అబ్జర్వేషన్ స్కిల్ పెరుగుతుందన్నమాట. అందుకని పిల్లలకి ఇది పెద్దవాళ్ళకు పిల్లలకి అందరికీ యూజ్ అవుతుంది. కానీ ఇది పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? చిల్డ్రన్తో చేపిస్తారా పేరెంట్స్ అందరూ, గ్రాండ్ మదర్స్? ఓకేనా? బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్. నచ్చిందా మీకు? ఇంకా ఇలాంటివి కావాలంటే కామెంట్ పెట్టండి.